నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకూడదని ఈ పథకం ప్రవేశపెట్టామని వెల్లడి. నగరంలో ఘనంగా ముగిసిన 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ట్రాఫిక్ పోలీస్, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున. బుధవారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శారదాపీఠాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. అనకాపల్లి శంకారావంలో నారా లోకేష్ విమర్శలపై మండిపడ్డ అనకాపల్లి వైసీపీ కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్. అమర్ను విమర్శించే స్థాయి నారా లోకేష్ కి ఎక్కడదని ప్రశ్న. విశాఖ అల్లిపురం బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ బొడ్డేటి కిషోర్, కమిటీ సభ్యులు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని, అదనంగా వాళ్ళ పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్దిదారుల తల్లుల ఖాతాల్లో 78.53 కోట్ల నిధుల్ని సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లల్ని చదివించే విషయంలో ఒక అడుగు. ఆ చదువుల్ని ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ ఇద్దరికి ఉండాలని పెట్టినట్లు తెలిపారు. గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ. ట్రాఫిక్ పోలీస్, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలను జిల్లాలో కొంతమేర తగ్గించగలిగామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. పలు అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో, యువతలో అవగాహన పెరిగి ఉంటుందని విశ్వసించారు. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 28 crores పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదంటే మనకి డివైడర్స్, లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు,
దెన్ మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు లాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము. అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టించి కూడా మనకు సడన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము. అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొన్ని ఎక్కడైతే డాగ్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని చాలా మటుకు కరెక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఎట్టుగో అంటే మనకి ఇంకా స్టిల్ మనకి ఈ డాగ్ స్పాట్స్ అనేది మనకి ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి సిటీలో కానీ లేదంటే అవుట్స్కట్స్లో కానీ. సో ఖచ్చితంగా అప్కమింగ్ మీటింగ్లో వాటి తాలూకా మనకు లోకల్ బాడీ సహాయంతో కావచ్చు, ఆర్ఎండ్బి అండ్ నేషనల్ హైవే సహాయంతో ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మనకి లూజెండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్లగ్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకి స్పెషల్లీ మనకి పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి కావచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అలాగే మనకు డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనకి ఒక కంఫర్టబుల్ అకామిడేషన్ అనేది మనకు సిటీలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని తాలూకా మనకి వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 yearsలో ఖచ్చితంగా ఐ కెన్ సే వీ కెన్ ఫర్దర్ డిక్రీజ్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ యాజ్ వెల్ ఆల్సో. సో దానికి సంబంధించింది ఎఫర్ట్స్ పెడుతున్న అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ది వాలంటరీ ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ ది మీటింగ్ టుడే. అండ్ ఐ థింక్ I believe for the last 1 month roughly you have been the major part of the entire activity done in the city here locally. So I thank each and every one of you heartfully. And similarly manaku I think manaki based on the request of the district administration, judiciary తరపు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది దీంట్లో. అండ్ మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే ఇతరత్ర ఏదన్నా ఇంటాక్సికేటెడ్ లేదంటే ఇనబ్రేటెడ్ స్టేట్లో ఎవరన్నా డ్రైవ్ చేస్తుంటే కూడా వాటి తాలూకా మనకి పోలీసులు కానీ వీళ్ళు కానీ మనకు కేసెస్ ఫైల్ చేసినప్పుడు జ్యుడిషియరీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళకి ఒక అంటే సోషల్ బిహేవియర్ మాడ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే పీనలైజ్ చేయడం కానీ లేదంటే ఒక సోషల్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ డే ఆర్ 6 hours ఆర్ 8 hours సంథింగ్ లైక్ దట్ అని కూడా టేకప్ చేస్తున్నారు. సో అది డిసిజన్ అని కూడా మనం తీసుకెళ్ళాలి. అలాగే సుమారుగా మనకి 2023లో తీసుకుంటే ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఐ థింక్ 310 people రఫ్లీ మనము అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ లాస్ట్ దెమ్. సో దే ఆర్ నో మోర్. అండ్ 2022లో తీసుకుంటే ఆల్మోస్ట్ 459 people వీ లాస్ట్ వెరీ వాల్యుబుల్ లైఫ్స్. అండ్ బట్ ద ఓన్లీ the silver line is I think there is some reduction and almost 30% reduction అనేది there's a one hope we need to really rely on and we need to move on and we should encourage everyone who is taking very keen interest in supporting the district administration, the local police including traffic and road transportation authority, everyone. So thank you. I requesting you more
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖ శారద పీఠాన్ని సందర్శించనున్నారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం తీసుకుని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పీఠాన్ని సందర్శించారు. ఏర్పాట్ల గురించి పీఠం ప్రతినిధితో చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ పీఠానికి చేరుకుని సాంప్రదాయ వస్త్రధారణతో రాజశ్యామల ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం యాగశాలలో చేపట్టే రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. ఆ తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సుల్ని తీసుకుని తిరిగి పయనమవుతారు. योगेशं इन्द्रपूर्वां सरस्वतीं वेदाङ्गशास्त्राणां रक्षादीक्षादृढव्रतम् అనకాపల్లి నాగులపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన శంకరావం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారని అన్నారు. గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ఉచ్చరించడానికి నారా లోకేష్ స్థాయి సరిపోదని గుర్తు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లితో పాటు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మలసాల భరత్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, కొనతాల మురళీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నిన్నన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే నారా లోకేష్
శంఖారావం. ఇది నేను శంఖారావం అంటున్నానంటే లోకేష్ భాషలో అది శంఖారావం అని అంటున్నాడు కాబట్టి లోకేష్ భాషలో అది శంఖారావం. అనకాపల్లి శంఖారావం కాకుండా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ప్రజల ఆదరణ రాదన్నటువంటి ఉద్దేశం. కాబట్టి అక్కడ నియోజకవర్గాన్ని దాటించి నాగులపల్లిలో యలమంచి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో ఈ శంఖారావాన్ని మరి అన్ని పార్టీల తాలూకా జెండాలు జతకట్టి ఏకంగా ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా ఇవాళ అన్ని పార్టీల తాలూకా జెండాలు కట్టుకొని తీరా చేస్తే ఆ శంఖారావం ఎలాగ జరిగింది అన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అక్కడికి వచ్చి కూడా చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ చేయడం అనేటువంటిది జరిగింది. దాన్ని తీవ్రంగా మరి అనకాపల్లి నియోజకవర్గం మరి నాయకులు కానీ ప్రజలు కానీ ముఖ్యంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అక్కడ మాట్లాడినటువంటి భాష, అక్కడ మాట్లాడినటువంటి విషయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆ నారా లోకేష్ అక్కడ చెప్తాడు అనకాపల్లికి అనకాపల్లి గుడ్డు మంత్రికి గుడ్డుని అతనేమో గిఫ్ట్గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడట. ఆ గుడ్డుగా ఇవ్వడం కాదు, ఇవాళ నారా లోకేష్కి నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి కానీ దాంతో జతకట్టినటువంటి జనసేన పార్టీకి కానీ వాళ్ళు ఇవాళ అమర్నాథ్కి గుడ్డు ఇవ్వడానికి రావడం కాదు. నీకు ఇవాళ మనవి చేస్తూ ఉన్నాను, 2024 సంవత్సరంలో ఇదే అనకాపల్లిలో అతను నిర్వహించినటువంటి శంఖారావం ఏదైతే ఉందో అది పూర్తిగా శంఖనాకి పోయి అనకాపల్లి గాంధీ బొమ్మ జంక్షన్లో తనకి గుండు సున్నా ఇచ్చి గుండు గీయించడం ఖాయమని కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా మరి నారా లోకేష్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి జతకట్టినటువంటి పార్టీలు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నానని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ తను మాట్లాడుతున్నటువంటి మాట, ఇవాళ అమర్నాథ్ గురించి అతను మాట్లాడడానికి అతని స్థాయి సరిపోదని నేను చెప్తా ఉన్నాను. అమర్నాథ్ గురించి మాట్లాడడానికి అమర్నాథ్ తాత మంత్రి ఎమ్మెల్యే, అమర్నాథ్ తండ్రి ఎమ్మెల్యే మంత్రి పార్లమెంట్ సభ్యుడు. ఇవాళ అమర్నాథ్ ఇవాళ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ అనకాపల్లిని అభివృద్ధి చేసినటువంటి అమర్నాథ్ని మనవి చేస్తూ ఉన్నాను. దమ్మున్నదా లోకేష్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలకు కానీ అనకాపల్లి నియోజకవర్గం అంటే ఎక్కడ ఉంది? నాగులపల్లిలో లేదు అనకాపల్లి నియోజకవర్గం. అనకాపల్లి నియోజకవర్గం శంకర్మెట్ జంక్షన్ నుంచి ఇక్కడ మారేడుపూడి జంక్షన్లో మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి నర్సింగిబిల్లి అవతల ఉన్నటువంటి మరి ఎన్జీ పాలు వరకు ఉన్నటువంటి నల్లమారమ్మ గుడి దాకా ఉన్నటువంటిది. రమ్మని దమ్మును చూపించమనండి, ఈ రోడ్డు అంతా ఎలాగ ఉన్నదో చూడమని చెప్పండి. లేదు అనకాపల్లి నియోజకవర్గం అంటే ఇక్కడ ఉన్నటువంటి మన శంకర్మెట్ జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కోడూరు జంక్షన్ దాకా ఉన్నటువంటిది కానీ, లేదా అనకాపల్లి నియోజకవర్గం అంటే ఇవాళ కొత్తూరు కాలేజీ జంక్షన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కోండ్ర వరకు ఉన్నటువంటి రోడ్డు కానీ చూడమని చెప్పండి. ఏ రోడ్డు అన్నా సరే ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ సస్యశ్యామలంగా అనకాపల్లిని అభివృద్ధి చేశాం. ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి ఇవాళ సెంట్రల్ లైటింగ్ కానీ, అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఎన్టీఆర్ హాస్పిటల్ని గతంలో కంటే ఎంతో మెరుగుపరిచి కావాలన్నటువంటి సిబ్బంది పెట్టడమే కాకుండా ఇవాళ సిఎస్ఆర్ నిధుల ద్వారా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ పెట్టినటువంటి ఘనత అమర్నాథ్ గారికి దక్కుతుందని మనవి చేస్తాం. విశాఖ అల్లీపురం ప్రాంతంలో ప్రసిద్ధి కాంచిన బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం మంగళవారం అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయ చైర్మన్ బొడ్డేటి కిషోర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పాలేటి ఊర్వశి, తాడి అనురాధ, కొనతాల కృష్ణవేణి, గంగుల మానస, కొల్లి సత్యవతి, వెలిశెట్టి లక్ష్మిలతో ఆలయ కార్యనిర్వహణ అధికారిని రమాబాయి ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. అల్లీపురంలో ప్రసిద్ధి కాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టతను మరింత పెంచే విధంగా అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ బొడ్డేటి కిషోర్ మాట్లాడుతూ కష్టపడిన వారిని గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. 41వ వార్డు వైసీపీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడుగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ నూతన కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్, నీలాపు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మకర్తలో నిలబడండి అలాగా పల్లి సత్యవతి అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు వెంకటేశ్వరం మెట్ట మళ్ళీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన దేవాదాయ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే. ఆ అదృష్టం ఈరోజు ఎవరికి కలిగిందంటే మా బొడ్డేటి కిషోర్ గారికి కలిగింది. ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా ఆ స్వామి ఆశీస్సులు ఉండేలాగా ఎల్లప్పుడూ కూడా ఈ సేవను అందిస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క పదవి వచ్చినందుకు. చాలా నిజాయితీగా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నాను, చాలా నిజాయితీగా చేస్తానని. అలాగే నన్ను నమ్మి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఆయనకు పేరు ఎక్కడ ఇది అవ్వకుండా ఆయన గౌరవాన్ని ఇంకా పెంచుతానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. బిజీగా ఉన్నాడు. నమస్తే. ఈరోజు 33వ వార్డులో వెంకటేశ్వర మెట్ట వెంకటేశ్వర గారు కోవిల చైర్మన్గా మన బొడ్డేటి కిషోర్ గారు నియమితులయ్యారు. ఆయనకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఇంకా 3 యువతులు మహిళలు కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇలాగే బాగా చైర్మన్ ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్తూ ఈ కోవిల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఇంకా ముందుకు వైజాగ్లోనే ప్రథమ కోవిల్లాగా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని కోరుతూ కేజీహెచ్ విశ్రాంత అధికారి విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి తాళాబత్తుల అప్పలాచారి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీ భవన్ లో విశ్వ బ్రాహ్మణ సంఘీయులతో కలిసి తన దరఖాస్తును ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఏఐసిసి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి రుత్తల శ్రీరామ్ కు అందజేశారు. అనంతరం అప్పలాచారి మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన తనకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే 100% విజయం సాధించి తీరుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ప్రజా జీవితంలో నిరంతరం సేవలందిస్తున్న తనకు దక్షిణంలో సీటు కేటాయిస్తే అన్ని వర్గాల మద్దతుతో గెలవటం తథ్యమని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో కులంతో పాటు ప్రజా సంబంధాలు గల తన అభ్యర్థిత్వంపై ఏఐసిసి, పిసిసి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సీటు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళాబత్తుల అప్పలాచారితో రాష్ట్ర విశ్వకర్మ ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి తాళాబత్తుల శ్రీనివాసరావు, డాక్టర్ అవినాష్, విశాఖపట్నం జిల్లా విశ్వకర్మ ఉద్యోగ సంఘం కోసూరి విజయభాస్కర్, మునుపర్తి చంటిపాపు, SFHR కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ కెఎం సూర్యసాయి పాల్గొన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ద్వారా భారతదేశ కీర్తిని దశాదిశలా వ్యాపింపచేయడం అభినందనీయమని పీసా పోలో జిల్లా అధ్యక్షులు, బీసీ ప్రజా వెల్ఫేర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెబ్బిలి రవికుమార్ అన్నారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన పీసా పోలో క్రీడాకారుల్ని సంఘం కార్యదర్శి చెల్లిపోయిన నాగేశ్వరరావును బీసీ ప్రజా వెల్ఫేర్ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాకారుల్ని గౌరవించి సత్కరించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలంటే తల్లిదండ్రులు, స్పాన్సర్స్, ప్రభుత్వం సహకరించాలని అన్నారు. వారి సహకారంతోనే క్రీడాకారులు రాణిస్తూ భారతదేశ ఖ్యాతిని పెంపొందించగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దొరకడం చాలా అదృష్టం మన పిల్లలు కాబట్టిగా వీళ్ళకి వాళ్ళ నేషనల్స్కి ఒక 5గురు చాలా హ్యాపీ. సార్ కూడా మనం ధన్యవాదాలు తెలియచేయండి. ఆ రోజే వీళ్ళకి ఏం కావాలన్నా సరే నా సపోర్ట్. పారాదీపు కూర్చో అందులో మీరు ఇవ్వండి. ఒక్కో మెడల్ అదే హ్యాపీ, సంతోషం. తీసేకండి అందరు పిల్లలు ఒకసారి నిల్చొని ఇంకా చాలా సంపాదించుకోవాలి. ఇంకా ఓవరాల్ ఛాంపియన్షిప్ 52 పాయింట్స్ వచ్చేసాయి. 52 పాయింట్స్ వచ్చాయంట. ఇది చాలా గ్రేట్. దానికి చాలా వరకు చాలా చేయాలి సార్. అన్ని పట్టుకో. చాలా ఉన్నాయి. నిండిపోయి అందరికీ నమస్కారం. నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆల్ ఇండియా సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెబ్బిలి రవికుమార్ని. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. మా పీసా పోలో అసోసియేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా నిజంగా నేను గర్వపడుతున్నాను. మా పిల్లలు మొన్న జరిగిన నేషనల్స్లో 5గురు కూడా జాతీయ స్థాయిలో కప్పులు గెలుచుకోవడం, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలుచుకోవడంతో పాటు గతంలో వరల్డ్ కప్లో కూడా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ విశాఖపట్నం నుంచి ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసిన క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు మా పీసా పోలో డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి అలాగే ఆల్ ఇండియా ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ నుంచి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవికుమార్
ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది క్రీడాకారులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఆయన వీళ్ళందరికీ ఫెలిసిటేషన్స్ చేసి సత్కరించి చాలా ఘనంగా ఆయనకు కొన్ని తెలిసిన విషయాలు, స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు అందరినీ కూడా వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వీళ్ళు మన విశాఖపట్నం జిల్లా నుంచి 10 మంది వరల్డ్ కప్లో ఆడడం, నేషనల్స్ వరల్డ్ కప్లో కూడా మెడల్స్ కూడా సాధించడానికి కృషి చేశారు. అలా మొన్న జరిగిన పూణేలో జరిగిన నేషనల్స్లో 5 విశాఖపట్నం జిల్లా నుంచి వెళ్తే అక్కడ సెకండ్ ప్లేస్ కూడా మన ఏపీ టీంకి వస్తే అందులో మన విశాఖపట్నానికి 5 నుండి సెకండ్ ప్లేస్ రావడం కూడా మన జిల్లాకి గర్వకారణం. నా పేరు గంధం మేఘన. సో నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను మా పేరెంట్స్ సపోర్ట్తో ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు రావడం జరిగింది. అలాగే నాతో పాటు పేరెంట్సే కాదు, మా కోచెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను బేస్బాల్ ఈవెంట్ ఒకటే కాదు, నేను లైక్ 2026లో కూడా 2016లో కూడా యుఎస్ వెళ్ళాను ఫుట్బాల్ ఈవెంట్కి. స్పాన్సర్ చేసింది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్పాన్సర్ చేశారు. సో లీడర్షిప్ క్వాలిటీస్ మీద జూలీ ఫోర్టీ స్పోర్ట్స్ లీడర్షిప్ అకాడమీ అని అక్కడున్న ఒక సాకర్ ప్లేయర్ ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ ఇంకా ఉమెన్ ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ప్రోగ్రామ్ని చేశారు. సో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను. అండ్ బేస్బాల్ ఈవెంట్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఈ గేమ్ గురించి ఏం తెలియదు. ఇట్స్ ఫస్ట్ ఈవెంట్ అనమాట. మేము చేసేటప్పుడు రాజస్థాన్ వెళ్ళాం. సో సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పటికీ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే గేమ్లో మేము వెళ్ళడానికి కారణం మా పేరెంట్స్ అంత సపోర్ట్ చేస్తున్నారు, మాకు స్పాన్సర్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు అమ్మాయిలందరికీ కూడా సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా ఇంకా మెడల్స్ సాధిస్తాము అని ప్రామిస్ చేస్తున్నాము అందరికీ కూడా. ఇంకా అమ్మాయిలందరూ కూడా ముందుకు వెళ్తారు అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవీరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకూడదని ఈ పథకం ప్రవేశపెట్టామని వెల్లడి. నగరంలో ఘనంగా ముగిసిన 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ట్రాఫిక్ పోలీస్, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున. బుధవారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శారదాపీఠాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. అనకాపల్లి శంకారావంలో నారా లోకేష్ విమర్శలపై మండిపడ్డ అనకాపల్లి వైసీపీ కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్. అమర్ను విమర్శించే స్థాయి నారా లోకేష్ కి ఎక్కడదని ప్రశ్న. విశాఖ అల్లిపురం బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ బొడ్డేటి కిషోర్, కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.